నమస్తే సక్లు. ఈరోజు కథ పేరు రాజమార్గం. చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే చంపక దేశం బాగా వెనకబడి ఉన్నది. రాజు ప్రచండసేనుడు అందుకు కారణాలేమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసిన వివేకుడికి కళ్ళు చెదిరిపోయాయి. తన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు. అక్కడి వివరాలు తెలుసుకునేలోగా ప్రచండసేనుడు హఠాన్మరణం చెందినట్లు వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి రాజు అయ్యాడు. వివేకుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి. కానీ ఖజానాలో డబ్బు చాలదు కాబట్టి వాటిని అమలు పరచడం సాధ్యం కాదు. కొత్తగా పన్నులు వేద్దామనుకుంటే అప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దడి లేకపోవడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించి అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు క్రింద నిద్రపోతున్న యువకుడిని చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పనేమి లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేమున్నది, ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరి నిండా ఉన్నారు అన్నాడు ఆ యువకుడు. ఆ జవాబుకి ఆశ్చర్యపడిన వివేకుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒక్కడి పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరాంగుడి పేరు చెప్పాడు. గౌరాంగుడి ఇంటికి వెళ్ళిన వివేకుడికి చక్కని ఆదరణ లభించింది. అతడు అక్కడ సుఖంగా భోజనం చేసి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాను అనుకోవద్దు, మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నాయని మీకు ఎప్పుడూ అనిపించలేదా అన్నాడు. అందుకు గౌరాంగుడు ఒక్క క్షణం ఆగి, తెలుసు, కానీ ఏం చేసేది, అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి, వాటిని వృధా చేయలేం కదా అన్నాడు. మనం పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉంటాయి కదా, మీరు పంటలను అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి నవ్వి, మన దేశంలో సరియైన బాటలు లేవు, అందుచేత పంటలను మరొక చోటకు రవాణా చేసే సౌకర్యాలు శూన్యం. ఒక ఊరు నుంచి మరొక ఊరుకు ప్రయాణం చేయడమే ఎంతో కష్టం అనిపించి ప్రజలు కూపస్థ మండూకాలై ప్రపంచ జ్ఞానశూన్యులు అవుతున్నారు, యువకులు సోమరులు అవుతున్నారని నువ్వు అంటున్నావు. కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందున ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన దేశంలోని పంటలను మరెక్కడో అమ్మడం కలలోని మాట అన్నాడు. మీరు ఇంకా ఉత్పత్తి పెంచి సోమరి యువకులను పురికొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చు కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి కలవరపడుతూ, అమ్మో, అది రాజు వల్లనే తప్ప మా వల్ల కాదు, నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుదే అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన వివేకుడి వంక కోపంగా చూసి, పరదేశివిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను, మా దేశంలో మా రాజంటే ప్రజలకు అంతులేని గౌరవం, ఆయన్ను పల్లెత్తు మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఈ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ కనిపించలేదు. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు వివేకుడు మంత్రులను సమావేశపరిచి, మన దేశ దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది, అయితే అందుకు ఏం చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలను చెప్పాడు. ప్రభు, ఎవరి కర్మకు ఎవరు కర్తలు, తమరు అనవసరంగా విచారపడకండి. మన రాజధాని నగరంలో చంద్రభానుడు అనే ఒక మహాకవి ఉన్నాడు, ఆయనతో కవితాగోష్ఠి చేస్తే మీకు మనోల్లాసం కలుగుతుంది అన్నాడు ఒక వృద్ధ మంత్రి. మీరనే ఆ చంద్రభానుడి విషయం నాకు తెలియదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడు అనే కవిని చూశాను, ఆయన నాకెంతో నచ్చాడు, నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలి అనుకుంటున్నాను, ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలన్నది నా అభిమతం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు. వెంటనే ఆ విధంగా రాజ్యం అంతటా చాటింపు వేయబడింది. అది విన్న ఎందరికో కవి వసునాథుని గురించి కుతూహలం కలిగింది.
మహాకవులెందరో వెళ్ళి వసునాథుడిని దర్శించి రాజుకి ఆయనలో కనపడిన ప్రత్యేక విశేషమేమిటో అర్థం కాక తికమక పడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకుడికి స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభం చేశారు. అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోడు గుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడికి శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో, అయ్యా, మీరేపాటి కవులో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సన్మానించాలనుకోగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు వేయగలమని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలవని ఆశిస్తూ అందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలు ఇస్తున్నాను అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్లుండి ఎంతో అభ్యున్నతిని సాధించసాగింది. రాజమార్గాలు రాజుకి స్వాగతం పలకటానికే కాదని, వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనమని, ఎవరికి వారే ఆ పని చేయగలరని అర్థమయ్యాక చెంపక దేశంలో రాజు యత్నం లేకుండానే రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియటం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజా మార్గాలు, రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు. కొన్ని దేశాల్లో చక్కలి బాటలకు ఇంకా రాజమార్గం అనే పేరే వాడుకలో ఉంది. మరొక కథ. నిత్య సంతోషి. భీమయ్య, రామయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు. రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అయితే భీమయ్య మాత్రం ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. రామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అతడి ఆనందానికి అదే కారణం అనుకుని భీమయ్య రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి జాగ్రత్తగా డబ్బు కూడబెట్టి ఏడాదిలో 5 ఎకరాల పొలం కొన్నాడు. అయినా రామయ్య అతని కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుందా అని భీమయ్య చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రామయ్యకు పెళ్ళయింది. అతడి భార్య చక్కని చుక్క. అతడి ఆనందానికి అదే కారణం అనుకుని భీమయ్య ఊరూరా గాలించి అందచందాల్లో రామయ్య భార్యను మించిన పిల్లను ఎంచుకుని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ భీమయ్య సంతోషం రామయ్య సంతోషాన్ని కొంచెం కూడా మించలేదు. భీమయ్య తన ప్రయత్నాలు మానలేదు. రామయ్య 2 అంతస్తుల మేడ కడితే తను 3 అంతస్తుల మేడ కట్టాడు. రామయ్య రోజు 10 మందికి అన్నదానం చేస్తే తను 20 మందికి అన్నదానం చేశాడు. ఇలా అనుక్షణం రామయ్యతో పోటీ పడుతూనే ఉన్న భీమయ్య సంతోషం మాత్రం రామయ్య సంతోషంతో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. రామయ్య సంతోషానికి కారణం ఏమిటా అని భీమయ్య ఎప్పుడు చూసినా ఆయన చర్యలను గమనిస్తూ ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా దానికి 2 తాను చేసేవాడు. అయినా ప్రయోజనం లేక విచారంగా ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. రామయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు. ఆయన వినయ విధేయతలకు సాధువు ఎంతో సంతోషించి, నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు. అందుకు రామయ్య, స్వామి, నా భార్య గుణవతి, నా పిల్లలు బుద్ధిమంతులు, నాకున్న దాంతో నాకు రోజులు హాయిగా గడవటమే కాక మరి కొందరికి ఎంతో కొంత సాయపడగలుగుతున్నాను. అనారోగ్యం మా కుటుంబం దరికి కూడా రాదు. ఈ అదృష్టం మాకు కలకాలం నిలిస్తే చాలు. ఆ విధంగా జరగాలని అనుగ్రహించండి అన్నాడు రామయ్య. నీ సంతృప్తి చాలా మెచ్చుకోవలసిన విషయం. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని సాధువు రామయ్యను మనసారా ఆశీర్వదించాడు. ఆ తర్వాత సాధువు భీమయ్య ఇంటికి వెళ్ళాడు. భీమయ్య ఆయనను గౌరవంతో ఆహ్వానించి రామయ్య కంటే రెట్టింపు ఘనంగా సత్కరించాడు. సాధువు సంతోషించి ఏం కావాలో కోరుకో అన్నాడు. నా పొరుగున ఉన్న రామయ్య ఎందులోనూ నన్ను మించకుండా ఉండేలా అనుగ్రహించండి స్వామి అన్నాడు భీమయ్య వెంటనే. సాధువు ఆశ్చర్యపడి, నీవు నీ కోసం ఏమైనా కోరుకో, పర్వాలేదు, ఇతరుల ప్రస్తావన తేవడం అధర్మం అంటూ భీమయ్యను హెచ్చరించాడు. స్వామి, నా సంతోషం రామయ్యను మించడంలోనే ఉన్నది. మీకు చేతనైతే అనుగ్రహించండి, లేకుంటే నా అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటాను అన్నాడు భీమయ్య. సాధువు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి, నీ కోరిక తప్పక తీరుతుంది, అయితే అందుకు రామయ్య అనుమతించాలి అన్నాడు. భీమయ్య చిన్నబుచ్చుకుని, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, అంతేకాని నేను తనను మించడానికి రామయ్య అనుమతి లభిస్తుంది అనుకోవద్దు అన్నాడు. వెర్రివాడ, అనుమతిస్తే నీవు రామయ్య కంటే వైభవంగా ఉంటావు, అనుమతించకపోతే రామయ్య కంటే తక్కువ ఉంటావు. ఈ విషయం రామయ్యకు తెలియదు కాబట్టి 2 విధాలా నీకే లాభం. నా మాట విని వెంటనే అతడికి కబురు పంపించు అన్నాడు సాధువు.
భీమయ్య రామయ్యకు కబురు పంపాడు. రామయ్య వస్తూనే భీమయ్య కోరిక తెలుసుకుని వెంటనే తన అంగీకారం తెలిపాడు. సాధువు ఆశ్చర్యపడి, నాయనా, ఎవరైనా ఇతరుల కంటే గొప్పగా ఉండాలి అనుకుంటారు. భీమయ్య నీకంటే గొప్పగా ఉండడానికి అంగీకరించడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. మహాత్ములు తమకు తెలియందేముంది? ఇరుగు పొరుగులు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయాద్వేషాలు రేగి మనసును బాధిస్తాయి. వారు మనకంటే గొప్పగా ఉంటే మనని పట్టించుకోరు, లేదా మనపై జాలితో సహాయం చేస్తారు. అదీ కాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషపడగలం. ఇతరుల ప్రగతి చూసి సంతోషించే వారికి నిత్యం సంతోషం. ఎందువల్లంటే ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రగతిని సాధిస్తూ ఉంటారు కదా అన్నాడు రామయ్య. ఆ మాటలతో భీమయ్యకు రామయ్య సంతోషంలోని రహస్యం తెలిసిపోయింది. ఇది చెప్పడానికే సాధువు ఈ ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని అతడు ఆ రోజు నుంచి తన ప్రగతి కంటే ఎక్కువగా ఇతరుల ప్రగతికి సంతోషిస్తూ నిత్య సంతోషి అయ్యాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.